ఈరోజు ఇక్కడ మనం మా ఇష్టం కత్రా 3 లాంగ్వేజెస్ సినిమా అంటే డేట్ అనౌన్స్మెంట్ కోసం వర్మ గారు వచ్చారు. అది ఎంటైర్ ఇండియా మొత్తం టోటల్గా ఇది యాక్చువల్గా లాస్ట్ 2 టైమ్స్ రిలీజ్ అవ్వాల్సింది, కొంచెం అనువైన కారణాల వల్ల అవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్ 9 రిలీజ్ అవుతుంది. దానికోసం మొత్తం సినిమా ట్రైలర్ లాంచ్ చేసాం. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వర్మ గారు చెప్తారు. అనివార్య కారణాల వల్ల సినిమా ఇప్పుడు ఆగింది. అనివార్య కారణం ఎవరో కాదు, ఈయన ఈయనకి ఏమీ తెలియనట్టు ఏదో అంటే ఎవరికి తెలియని నాకు తెలియని అన్నట్టు ఒక చిన్న పోజ్ కొట్టారు. సో అది క్లారిఫై చేయడానికి చెప్తున్నాను. ఎనీవే, ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అని ఒక ఇంగ్లీష్లో ఒక సామెతం, ఐఎమ్ షూర్ యు నో. సో ఫైనల్లీ ఐరానికల్లీ ఇదంతా అయిపోయాక మాకున్న పాత రిలేషన్షిప్లో మధ్యలో ఏదో వాట్ ఎవర్ హ్యాపెండ్ అయిపోయింది. సో అగైన్ మేమిద్దరం కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీద నుంచి నీ సినిమా గురించి మాట్లాడుతున్నాం. సో ఇది ఫైనల్ ప్రూఫ్ మా ఇద్దరి మధ్య మళ్ళీ చివరి యా ఇప్పుడు నట్టి రాక్షస్ కుమార్ అనే ఒక బిరుదు ఇచ్చాను ఆ టైంలో. అది తీసేసి మళ్ళీ నట్టి దేవతకు అంటే దానికి కౌంటర్ పార్ట్ ఏదైనా. కమింగ్ టు ద ఫిలిం, అది అంటే నాకు ఎప్పటి నుంచో కూడా ఒక కోరిక ఏంటంటే, మన ఎంతసేపు మనకు ఒక ఛాందస్ భావాలు ఉంటాయి, లేకపోతే ఇది తప్పు, లేకపోతే ఒక ఎంబారెసింగ్ పాయింట్ అని ఉంటుంది కొన్ని విషయాల గురించి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2019లో సుప్రీంకోర్టు రిపీల్ చేసేసింది ఇది సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ అనేది వ్యాలిడ్ అని. అప్పుడు నాకేమనిపించిందంటే, ఒక సినిమా మామూలుగా ఇప్పుడు మనం అబ్బాయి అమ్మాయి ఉన్న లవ్ స్టోరీ అని కొన్ని వందలు మేబీ వేలు చూసి ఉండొచ్చు సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి. సో ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న ఒక సినిమాలో ఒక అబ్బాయి అమ్మాయి బదులు ఒక ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకొని వాళ్ళు ఒక దాంట్లోకి వెళ్ళారు. దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ అబౌట్ లెస్బియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్ పైర్ హ్యాపెన్ టు బి లెస్బియన్స్, ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సరిగ్గా మనకి ఒక హీరో డేట్లు దొరికి హీరోయిన్ డేట్లు దొరకకుండా, హీరోయిన్ డేట్లు దొరికి హీరో డేట్లు దొరకకుండా, వాళ్ళు ఒక డబల్ ఆపర్చునిటీ. ఇద్దరు అమ్మాయిలు డేట్స్ ఉంటే వాళ్ళతో కూడా మీరు అనుకున్న స్టోరీ తీసేయచ్చు. అది ఐ థింక్ ఒక కొత్త రకమైన ఎలిమెంట్. సో దిస్ యాజ్ ఫర్ ఇస్ దట్ రిలీజ్ అండ్ స్టోరీ ఐడియా బట్టి. ఇప్పుడు మీరేమైనా క్వశ్చన్స్ అడిగితే అడగండి. అంటే సార్ ఏంటి వరుసగా సినిమాలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్న టైంలోనే ఇప్పుడు ఈ సినిమా గతంలో చేయాలనుకున్నారు కదా, మళ్ళీ అంటే దీనిపైన మొత్తం క్లారిఫై అయిపోయాయి సార్ మొత్తం సార్? రామాయణం అంతా ఇన్ని రాముడికి సీత ఏమైందంటే ఏం చెప్పాలి నేను? అలాగే నేను లేచి అదైతే క్లారిఫై అయిపోయింది 100%. సో మరి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఎవరైనా అడ్డుకోవడానికి అంటే ప్రస్తుతం చూస్తుంటే అంటే ఇలాంటి సినిమాలు మన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సేమ్ ఒకే రకంగా ఉన్నటువంటి అంటే కొంత యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మీరైతే చేస్తూనే ఉంటారు సినిమాలన్నీ కూడా, ఇలాంటి ఏదైనా కూడా ముందు చేస్తుంటారు కదా. సో మరి భవిష్యత్తులో ఏమన్నా ఇలాంటివి వస్తే మరి ఎట్లా చేస్తారండి? అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఒక ఫీచర్ ఫిల్మ్ పాయింట్ 1, ఇది సెన్సార్ అయిపోయింది ఆల్రెడీ, అందుకనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. సో ఇప్పుడు దీని మీద కొంచెం చాలా బ్యాక్గ్రౌండ్ ఆలోచనలు ఛాందస్ భావాలు ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం తీయలేదు సినిమా. ఎవరైనా ప్రోగ్రెసివ్గా ఉండి ఇలాంటిది యాక్సెప్ట్ చేసిన వాళ్ళే మనకి ప్రైమ్ టార్గెట్ అవుతారు. అంటే ఇప్పుడు థియేటర్లోనే రిలీజ్ చేయకుండా అంటే ప్రస్తుతం ఇలాంటి సినిమాలు ఎక్కువ ఏంటంటే ఓటీటీలో వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు కదా, మరి ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని కట్టుకునండి ఒక్కొక్కరు చూస్తారు వెళ్ళి. సో ఫ్యామిలీకి ఒక్కొక్కరికి ఏమి తేడా ఉండదు. మనం అనుకుంటాం ఒక్కడే వెళ్తే ఫ్యామిలీ కాదనుకుంటాం, ఆడే అదే మెంబర్ కదా. ఓకే సార్. ఇంకోటి, మొత్తం వరల్డ్ హిస్టరీలో ఫస్ట్ టైము ఇద్దరు అమ్మాయిల మధ్యన డ్యూయెట్లు తీసిన ఘనత కూడా నేనే తీసుకుంటున్నాను, మీకు ఇచ్చిన ఇవ్వకపోయినా. ఇది నేను చెప్తున్నాను. ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ యాక్షన్ క్రైమ్ డ్రామా వేర్
మన మామూలు సినిమాల్లో ఇదే సినిమా ఒక హీరో హీరోయిన్తో చేస్తే అబ్సల్యూట్లీ వెరీ సింప్లిస్టిక్ స్టోరీ అది. కానీ ఆ విజువల్ లేయర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందని అనిపించి నేను ఇద్దరు అమ్మాయిల బ్యాక్డ్రాప్లో మెయిన్గా ఇట్స్ క్రైమ్ యాక్షన్. మామూలుగా వర్మ గారు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఆయనకి ఎప్పటి నుంచో డ్రీమ్ ఏంటి, ఇట్టి బస్సులో చేయాలి అంటే ఒక ప్రయత్నం, ఆ ప్రయత్నం సక్సెస్ అవుద్ది అని ఆలోచన. అంటే ప్రతిదీ ఆయన ప్రయోగిస్తాడు, ఎవరి ఇష్టం వాళ్ళు చూడకపోవచ్చు కానీ అంటే ఆయన ప్రయత్నం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఏదో ట్రైలర్ చూసాం కదా, ట్రైలర్లో ఒక ఇద్దరు హీరోయిన్లు దాంట్లో సినిమా, అంటే హీరో హీరోయిన్ కింద అంటే ఇద్దరు హీరోయిన్లు సినిమా అది అంతే. అంటే ఆపడానికి ప్రయత్నం చేసింది చిన్న ఇష్యూస్ అండి. అది అంటే మామూలు మా ఇద్దరికి ఒక చిన్న ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ మీద అయ్యింది. ఇప్పుడు ఇద్దరం కలిసే ఉన్నాం, మళ్ళీ లాస్ట్ టైం కూడా చెప్పా, ఇప్పుడు కలిసే ఉన్నాం, కలిసే చేస్తున్నాం. ఈ సినిమా కాదు, అన్ని సినిమాలు వర్మగారు నేను ఇద్దరం కలిసే చేస్తాం, కలిసే ఉంటాం. ఇంకా విడిపోం అనేది కూడా మేము మేము ఒట్టేస్తున్నాం. ఎవరి మీద ఒట్టేస్తున్నాం తెలియదు, ఒట్టేస్తున్నాం అంతే, ఒకరి మీద ఒకరు ఒట్టేసుకుంటున్నాం. అలాగా ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవుతుంది డిసెంబర్ 9. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా అంటే మీరు అడిగారు కాబట్టి దాని క్లారిఫై, సినిమా రిలీజు యాక్చువల్గా రేపు రిలీజ్ అనగా స్టే వచ్చింది, కానీ అప్పటికే చాలా యాక్చువల్గా టికెట్స్ అన్నీ దిగి చాలా హెవీ రిటర్న్స్లో జనాలు ఉన్నాయి. అంటే ఎక్స్పెక్ట్ చేశారు, ఈ సినిమా కోసం చాలామంది ఎక్స్పెక్టేషన్ చేశారు, కానీ అది అనువైన కారణాలు ఒక బ్యాడ్ థింగ్ అది, ఆ సినిమా ఆగడం. కానీ అది మంచి జరిగింది. అంటే ఇప్పుడు డిసెంబర్ 9th అనేది ఈ సినిమా ఇంకా పబ్లిసిటీ బాగా జరిగింది, దాని మీద జనాలకు అర్థమైంది. అంటే ఏ సినిమా ఇది, ట్రైలర్స్ కానీ వర్మ గారు పెట్టిన ఇంటర్వ్యూస్ కానీ అవన్నీ కూడా యూట్యూబ్లో అంతా అల్జులు చేస్తుంది దాని మీద. ఇప్పుడు థియేటర్కి సినిమా అనేది ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారు. అంటే యూత్ కంపల్సరీ, లేడీస్ అండ్ జెంట్స్ యూత్ కంపల్సరీ చూస్తారు, చూడవలసిన సినిమా ఇది. అంటే ఎందుకు చూస్తారు అంటే కూడా ట్రైలర్లోనే మీకు చెప్పాం. ఆ ట్రైలర్లో ఒక కొత్త రకం, ఒక ప్రయోగం సక్సెస్ అయితే అందరూ తీస్తారు. ఇప్పుడు వర్మ గారు ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. 7 నుంచి ఇప్పుడు దాకా ఏదో ప్రయోగాలు చేస్తారు. ప్రయోగంలో సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ సినిమాలు తీస్తూనే ఉంటారు ఆయన, దాంట్లో నో డౌట్. కానీ సక్సెస్ అవుద్ది అనేది నమ్మకం అంతే. డిఫరెంట్గా ఉందండి, డిఫరెంట్గా. అంటే అఫ్కోర్స్ శివాని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రోడక్ట్, కానీ నాగార్జున కూడా ఇంటెన్షన్ ఉంది రిలీజ్ చేయాలని. ఇంకా వేరే సినిమాలు అన్నీ కూడా ఒక లిస్ట్ చేసుకుని ప్రిపేర్ చేస్తాం. అన్ని సినిమాలు కూడా ఇప్పుడు అది వర్క్ నడుస్తున్నాయండి. మొత్తం టోటల్ వర్మ గారి సినిమాలు అన్నీ కూడా టోటల్గా అంటే బయట బ్యానర్లు కొన్ని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఓన్ బ్యానర్స్వి ఆటోమేటిక్ వర్క్ నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ 1.5 month. అంటే ఇప్పుడు డిసెంబర్ 16th నుంచి అవతార్ నుంచి మళ్ళీ 3 months థియేటర్స్ ఖాళీ ఉండవు. ఆఫ్టర్ ఫిబ్రవరి మళ్ళీ ఖాళీ ఉంటాయి. కనుక ఇక ఫిబ్రవరి నుంచి అప్పటికి అయిపోద్ది, వర్క్ అయిపోద్ది కాబట్టి చేస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 10th లాస్ట్, 16th అవతారు, 23 మళ్ళీ 3 సినిమాలు ఉన్నాయి. జనవరి పండగకి అంటే పండగ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఇక దాని మీద ఆ టైంకి అన్నీ కూడా రెడీ అయిపోతాయి. కానీ రిలీజ్ కంపల్సరీ వర్మ గారి సినిమాలు అన్నీ కూడా మళ్ళీ అంటే జనాలు వెయిటింగ్ ఉన్నారు. ఆల్రెడీ నెట్లో కూడా అందరూ సోషల్ మీడియాలో కూడా ఉన్నారు. కంపల్సరీ చేస్తాం. ఇంకేమైనా వర్మ గారిని అడగాల్సిందా? ఆయన ఆల్రెడీ అన్ని సినిమాలన్నీ కూడా ముందే ప్రెస్ మీట్ పెడతారు, అన్నీ ముందే చెప్తారు. మీకు ప్రతి సినిమా కూడా ప్రతిదీ కూడా మీకు చెప్పే చేస్తాడు, మీకు చెప్పకుండా ఏమీ చేయరు. కనుక డౌట్స్ ఏం పడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా ఏది ఉంటే కూడా మీరు అడగవచ్చు. అందుకే విజయవాడ కూడా వెళ్ళారు, హైదరాబాద్ కూడా వచ్చారు మళ్ళా. సరే, ఇక్కడ ఇద్దరు అందమైన అమ్మాయిలు మీకు మంచి ఆహ్లాదకరమైన ఏదో చూపెడితే మీరు మళ్ళీ ఆ టేపుని సీరింగ్ తిప్పితే ఎలాగన్నా, దానికి మనం ఒక సెపరేట్ మీట్ ఇంకా ఎక్స్టెన్సివ్గా పెట్టుకుందాం. ఎస్, వెరీ షార్ట్లీ. యా, ఓకే.